వాట్ ఈస్ మెమో వాట్ ఈజ్ ఇంటర్ ఆఫీస్ మెమోస్. అంటే మెమో అంటే ఏంటి, లేకపోతే ఇంటర్ ఆఫీస్ మెమోస్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు ఇక్కడ. యాన్ ఇంటర్ ఆఫీస్ మెమోరాండం మరియు మెమో ఈజ్ యాన్ ఇంటర్నల్ డాక్యుమెంట్ రిటర్న్ టు ఇన్ఫార్మ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ పాలసీ అండ్ ప్రొసీజర్స్ అనౌన్స్మెంట్స్ ఈవెంట్స్ ఆర్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. అసలు ఇంటర్ ఆఫీస్ మెమోరాండం అనేది, లేకపోతే మెమోరాండం అంటే సింపుల్గా చెప్పడానికి మెమో అని చెప్పి అంటారన్నమాట. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మెమోరాండం. అవన్నీ ఎందుకని ఉపయోగిస్తారంటే ఇంటర్నల్గా డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఏదైతే జరిగిందో ఇక్కడ కాలేజీలో లేకపోతే ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో ఏదైనా కంపెనీలో ఏవైతే జరిగిందో అన్నీ రిటర్న్ ఫామ్లో కనుక మనం రాసి పెడితే కనుక దాన్ని ఏమని అంటాం అంటే డాక్యుమెంటేషన్ చేయడం అని చెప్పి అంటాం. అంటే రాసి భద్రపరుస్తూ ఉంటారు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంప్లాయీస్కి, కంపెనీ లేకపోతే ఆర్గనైజేషన్ యొక్క పాలసీస్, లేకపోతే దాని యొక్క ప్రొసీజర్స్, మా కంపెనీ ఇలా ఉంటుంది, మా కంపెనీలో ఇలా పనిచేయాలి, మా కంపెనీ యొక్క ఇది అనౌన్స్మెంట్స్ కానీ, లేకపోతే కంపెనీలో ఈ ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయని కానీ, లేదా ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే కంపెనీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి అది సూచనలు ఇవ్వాలనుకుంటే కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం ఈ విధంగా మెమోస్ని తయారు చేసి పంపిస్తారు. లేకపోతే దాన్ని రిటర్న్ డాక్యుమెంట్గా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మెమోస్ ఆర్ యూజ్డ్ టు కీప్ ఎంప్లాయీస్ ఇన్ఫార్మ్డ్ ఆన్ ద లేటెస్ట్ హ్యాపెనింగ్స్ either కంపెనీ వైడ్ ఆర్ ఇన్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్. మెమోస్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఎంప్లాయీస్కి ఎంతసేపు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. మన కంపెనీలో ఏం జరుగుతుంది అంటే మాకు తెలియదని అన్నట్టుగా ఉండకూడదు. మా కంపెనీలో ఈ మార్పులు చేర్పులు జరిగినాయంటే మనకి ఎంప్లాయీస్ అందరికీ తెలుస్తూ ఓహో రేపు నుంచి మనం ఇలా పని చేయాలన్నమాట అని చెప్పి తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగే కంపెనీ ఎంతసేపు విస్తృతంగా లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ ఒక డిపార్ట్మెంటు, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి మనం ఏం జరుగుతుంది అనే దాన్ని మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. ఈ డిపార్ట్మెంట్లో ఈ చేర్పులు మార్పులు చేశారు, ఈ డిపార్ట్మెంట్లో ఇది జరిగింది అని చెప్పడానికి మనం పంపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఏ చేంజ్ ఏ కార్పొరేట్ పాలసీ ఏ మెమో ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద చేంజ్. అయితే ఉదాహరణకి మేనేజ్మెంట్ ఏం ఇష్యూ చేసిందంటే కార్పొరేట్ పాలసీలో మనకి ఏదైనా మార్పులు చేసిందనుకోండి, మనది ఏదో కొన్ని పాలసీస్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. మనం ఈ విధంగా ఇన్ని గంటలు పని చేయాలి అని చెప్పి అనుకుంటారు. అప్పుడే అన్ని గంటలు కాదండి ఇంకా ఎక్కువ అవర్స్ పని చేయాలి అని ఒక పాలసీని కానీ చేంజ్ చేస్తే కనుక అప్పుడు వెంటనే మెమోలో చేంజ్ చేసి ఇది మార్చబడిందంటే ఇక్కడ నుంచి ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి, లేకపోతే గంట ఎక్స్ట్రా పని చేయాలి, లేకపోతే ఇంత ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయాలి కనుక ఇంకొంచెం పని చేయాలి, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని చేంజ్ చేసిన వెంటనే మనకి పంపించడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.